హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదేంటంటే మిల్క్ పౌడర్ తోటి కలాకండ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా రోజుల నుంచి కలాకండ్ చేయమని పాప అడుగుతుంది. ఈ రోజైతే కుదిరింది చేయడానికి. ఇలాగ మిల్క్ పౌడర్ తోటి నేను కలాకండ్ చేయడం ఫస్ట్ టైము. చూసారా ఎంత బాగా వచ్చిందో కలాకండ్ చేయడం. కలాకండ్ చేయడం చాలా ఈజీ, కానీ చాలా టైం పడుతుంది. స్వీట్ షాప్లో దొరికినట్లు కలాకండ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చేస్తే వస్తుందా రాదా అనుకుని 2-3 రోజుల నుంచి చేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజైతే చేసేసాను. రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మిల్క్ పౌడర్ తోటి కలాకండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒక 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఒక కప్ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ కాకుండా డైరెక్ట్గా మిల్క్తో కూడా చేసుకోవచ్చు కలాకండ్ని. 1 లీటర్ మిల్క్లోని ఈ మిల్క్ పౌడర్ని బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మిల్క్ పౌడర్ మిల్క్లో బాగా మెల్ట్ అయిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. ఇలాగ వెడల్పుగా లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. 2 లీటర్స్ మిల్క్ సరిపడేలాగా తీసుకోండి. పాలు మరిగించడానికి ముందుగా ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ని తీసుకోవాలి. డైరెక్ట్గా మిల్క్ యాడ్ చేయడం వల్ల అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్లోని 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఆల్రెడీ 1 లీటర్ మిల్క్ పౌడర్లోని యాడ్ చేశాను. ముందుగా ఈ మిల్క్ని బాగా హీట్ చేసుకోవాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడే ముందుగా కలుపుకున్న మిల్క్ పౌడర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కలాకండ్ చేయడానికి కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు. మిల్క్ తీసుకోవాలి, మిల్క్ పౌడర్, గీ 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. షుగర్, 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ షుగర్ కూడా అవసరం లేదు. 2 లీటర్ మిల్క్ తీసుకుంటే